మాస్ సినిమా ఏదైనా హిట్ అయితే మాత్రం ఇది కొంచెం కష్టం. ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. వాళ్ళు ఆబ్వియస్లీ బాగా చేస్తారు కదా శర్వా అంటే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కెమెరా వర్క్, మ్యూజిక్ అంతా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. శర్వానందం సాయి పల్లవి బాగా చేశారు. రేటింగు 5కు 3 ఇచ్చు. డిఫరెంట్ లవ్ స్టోరీ. క్లైమాక్స్ మాత్రం చాలా ట్విస్ట్ ఇచ్చాడు. బాగుంది, చాలా బాగుంది. సినిమా అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇంతవరకు ఈ లవ్ స్టోరీ ఎక్కడ చూడలేదు, నేనైతే చూడలేదు. చాలా బాగుంది. మేబీ హిట్ అనుకోవచ్చు. బట్ ఎవరైతే బోర్ కొట్టే సినిమా చూస్తూ ఉంటే ఒకసారి లో అప్ అటు వెళ్తూ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం ల్యాగ్ ఉన్నట్టుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హను సార్ లవ్ స్టోరీ డిఫరెంట్ బాగా చేస్తారని తెలిసి చాలా డిఫరెంట్గా ట్రై చేశారు ఈసారి. చాలా బాగుందండి పిక్చరైజేషన్ అది అంతా. హైలైట్స్ అంటే విజువల్ మేకింగ్ అండి. జేకే గారు చాలా బాగా చేశారు. అంటే చప్పట్లు నైస్గా ఉంది సినిమాని. చాలా ఫ్యాంటాస్టిక్, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మనం థియేటర్లో కూర్చుంటే పడి లేసి అలా ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో కనెక్ట్ అవుతుంటాము. ఆ డైరెక్టర్ గారు తీసుకున్న మలుపులని కూడా చాలా మనసుని ఆనందకరమైన, మన మనసుకు సంబంధించింది కాబట్టి అది డైరెక్టర్ గారు లవ్ కనెక్ట్ చేశారు. అంటే లైఫ్లో మనం మనసు ఏ విధంగా కనెక్ట్ అవుతుంటుంది, ఆ మనసుకు ఉన్నటువంటి సందేహాలు మనం ప్రేక్షకుడికి చాలా ఆనందింపజేస్తాయి. అంటే ప్రేక్షకుడు కూడా ఏంటంటే కొన్ని మన నిత్య జీవితంలో కొన్ని మనసుకు సంబంధించిన అంటే ఇనుము ఇరిగినేమి ఎమ్మారు అని మన పెద్దలు సాట వేసి ఉంటారు కదా, దానికి కొద్దిగా కనెక్ట్ అవుతుంటుంది. అంటే ఇనుము ఇరిగిన అంటే మనసు కూడా కొన్నిటికి బాధలు పడుతుంటుంది. మన జీవితంలో చాలా బాధపడుతుంటాం. ఆ బాధలన్నిటి కూడా ఎలా బాధపడాలి, ఎలా మనం తట్టుకొని మళ్ళీ బయటికి ఎలా రావాలి అనేది కూడా డైరెక్టర్ గారు మనకు సూటబుల్ మెసేజ్ అనమాట. అది దానికి సంబంధించినటువంటి సాయి పల్లవి గారు ఎక్కడ జోస్ తగ్గలేదు. వెరీ నైస్గా చెప్పుకోవచ్చు. సాయి పల్లవి గారికి ఇంకో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఎక్కడ ఎంత జోస్గా ఉంది. నెమల నాట్యం చేస్తుంటే ఆ బిల్డింగ్ పైన నెమలిగా సాయి పల్లవి గారు బిల్డింగ్ పైన డ్యాన్స్ చేస్తుంటారు. నెమల నాట్యం చేసినట్టు ఫీలింగ్స్ ఉంది. వెరీ నైస్ మూవీగా చెప్పుకోవచ్చు. అసలు ఈ టోటల్గా ఈ సినిమాని చాలా అన్ని అందమైన లొకేషన్లో తీర్చిదిద్దగానే నేపాలు, కలకత్తా విభిన్నటువంటి లొకేషన్లో చేశారు. ఫీలింగ్స్ కూడా ఫ్యాంటాస్టిక్. అసలు మనసు ఎటో తీసుకెళ్ళిపోద్ది, థియేటర్లో ఫ్యాక్ట్గా తీసుకెళ్ళిపోద్ది. కానీ వాళ్ళు తీసినటువంటి చిత్రం అనేది అందంగానే చూపించారు. మెసేజ్ కూడా ఇచ్చారు. తుఫాన్ ఎఫెక్ట్ని కూడా అసలు అది రియల్గా జరుగుతున్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్ని నేనైతే మళ్ళీ వన్ మోర్ థింకింగ్ మళ్ళీ సినిమా చూడాలి. ఆ తుఫాన్ ఎఫెక్ట్ కోసం అసలు వాళ్ళు ఆ టైంలో కెమెరా ఎలా పెట్టగలిగారు, ఎలా షూట్ చేయగలిగారు అనేది ఫీలింగ్ మాత్రం బాగుందండి. ప్రతి ఒక్కరు నమస్కారం. అసలు ఇందులో కొన్ని సీన్స్ తీసారు. సాయిబాబు ఎక్కడ వాళ్ళు బోల్డ్ కంటెంట్ లేదు, ఎక్కడ చిన్న ఎక్స్పోజింగ్ లేదు. నిజంగా అనురాగుడి గారు ఫ్యామిలీతో వచ్చి కూర్చునే సినిమా ఇది. అంతే ఎక్సలెంట్. శర్వానంద్ నిజంగా ఆయన నాకు హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఆయన హెయిర్స్ అండ్ లుక్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది, కొత్తగా ఉంది. ఫుట్బాల్ ప్లేయర్ అంటే సినిమా అంతా ఫుట్బాల్ మీద రన్ అవుతుంది. ఓన్లీ లవ్ స్టోరీ అంటే హీరోకి అదొక జాబ్, ఫుట్బాల్ అన్నది జాబ్ తప్ప దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సాయి పల్లవి డిఫరెంట్ కాన్సెప్ట్ తనవన్నీ ఒక తెలంగాణ పిల్ల అవచ్చు, వేరే ఇప్పుడు డాక్టర్గా చేసింది. ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్. డాక్టర్ క్యారెక్టర్ సూపర్. ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చింది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ చిన్న బోర్ కొడుతుందిరా అన్న టైం నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. అంత లేదు, మరి అంత బోర్ కొట్టలేదు. ఎక్సలెంట్. ఓవరాల్గా నాకైతే 3. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.